సౌత్ నార్త్ అనే డిఫరెన్స్ లేదు, మొత్తం పాన్ ఇండియా అయిపోయింది. దక్షిణాది భామలంతా బాలీవుడ్లో వెలుగుతుంటే ఉత్తరాది ముద్దుగుమ్మలంతా సౌత్ మూవీస్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇదేదో ఎక్స్చేంజ్ మేళలా ఉందే అంటున్నారు నెటిజన్లు. లిస్ట్ చూడండి, మీరు అదే అంటారు. దక్షిణాది హీరోయిన్స్ కి బాలీవుడ్ అనేది ఓ కళలా ఉండేది. అందరిని ద్రాక్షలా ఫీల్ అయ్యేవాళ్ళు. ఎంతో అదృష్టం ఉంటే కానీ బీటౌన్లో అడుగు పెట్టలేం అనుకునేవారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం అంటే అదో ఆస్కార్ అన్నంతగా సంబరపడేవారు. కానీ ఇప్పుడు మొత్తం లెక్కలు మారిపోయాయి. గత కొన్నేళ్లుగా సౌత్ ఇండస్ట్రీ దూసుకెళ్తుంటే హిందీ చిత్రసీమ పడకేసింది. అడపాదడపా ఒకటో రెండో సినిమాలు తప్ప పెద్దగా చెప్పుకోదగిన హిట్లే లేవు. ముఖ్యంగా టాలీవుడ్ రేంజ్ ఓ రేంజ్లో పెరగడంతో బీటౌన్ బాబులు తారలు దిగుస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో నటించడం అంటే తక్కువ చేసి చూసేవారు. ఒకరో ఇద్దరు ఓకే చెప్పినా కానీ భారీగా డిమాండ్ చేసేవారు. కానీ ఇప్పుడు కాల్ వస్తే చాలు డేట్స్ ఇచ్చేలా ఇక్కడ సిచ్యుయేషన్ మారిపోయింది. సేమ్ టైం సౌత్ హీరోయిన్స్కి బాలీవుడ్లో మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకే అక్కడ భామలంతా ఇటొస్తుంటే ఇక్కడి తారలంతా అక్కడ సత్తా చాటుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే తెలుగులో ప్రభాస్తో కల్కి 2898లో నటించి హిట్ అందుకుంది. ట్రిపుల్ రామ్ చరణ్తో అలియా భట్ నటించింది. దేవర మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్ మూవీలో ఆఫర్ అందుకుంది. మరికొన్ని అవకాశాలు క్యూలో ఉన్నాయి. సోనాక్షి సిన్హా జటాధర మూవీతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగులో భరత్ అనే నేను గేమ్ చేంజర్లో నటించింది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రాజమౌళి మహేష్ బాబు మూవీలో ప్రియాంక చోప్రా నటిస్తోంది. గతంలో దీపిక, సోనాక్షి, ప్రియాంక సౌత్కు వచ్చారు కానీ ఇక్కడ కొనసాగలేదు. ఇప్పుడు అవకాశాలు ఇవ్వాలే కానీ నో చెప్పే ఛాన్స్ అస్సలు తీసుకోరు. మరి సౌత్ నుంచి నార్త్కి వెళ్ళి సత్తా చాటుతున్న హీరోయిన్స్లో రష్మిక ఫస్ట్ ప్లేస్లో ఉంది. అప్పుడెప్పుడో గుడ్ బై మూవీతో హిందీలో అడుగుపెట్టింది. యానిమల్తో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకొని చావాతో ఆస్థానాన్ని ఫిక్స్ చేసేసుకుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సికిందర్లో హీరోయిన్గా నటిస్తోంది. ఇంకా 3-4 ఆఫర్లున్నాయి. ఇక లేడీ పవర్ స్టార్ అని బిరుదు అందుకున్న సాయి పల్లవి అక్కడ ప్రతిష్టాత్మక మూవీ రామాయణంలో సీతగా నటిస్తోంది. నయనతార ఇప్పటికే నార్త్లోనూ జెండా పాతేసింది. కీర్తి సురేష్ కూడా హిందీ మూవీలో నటించింది. ఇక యంగ్ టాలెంటెడ్ శ్రీలీల కూడా బాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓవరాల్గా చూస్తుంటే ఇక్కడ తారలంతా అక్కడకు, అక్కడి తారలంతా ఇక్కడకు. ఏదో ఎక్స్చేంజ్ మీద ఎలా ఉందంటున్నారు నెటిజన్లు. ఏదైనా మార్పు మంచిదే కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.